చాలా రోజుల నుంచి అయితే ముందు సబ్స్క్రైబ్ చెప్పాలి కదా. వెల్కమ్ టు #VB Vlogs. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే తీయట్లేదు. తీసినా సరిగ్గా బద్ధకం కొద్దీ ఎడిట్ సరిగ్గా చేయట్లేదు అనమాట తీసినవి. అండ్ ఎక్కడ కంటెంట్ ఉన్న చోట కెమెరా ఆఫ్లో ఉంటుంది, ఆఫ్ ఉన్న చోట కంటెంట్ అవుతుంది. అదే బాధ, రెండు ఒకటే. అయితే నేనైతే ప్రస్తుతానికి ర్యాపిడోలో జాబ్ గురించి ఫుల్ డీటెయిల్ చెబుతున్నాను. ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఢిల్లీ, హైదరాబాద్, ముంబై ఇలాంటి వాటిలో అయితే ఆల్మోస్ట్ ఒక 40K అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు విత్ పెట్రోల్. కానీ వైజాగ్ టైర్ 1 సిటీకి వస్తుంది కదా, సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే 28,000 మనకి శాలరీ ఫిక్స్ చేశారు. అయితే ఇందులోని మనకి ఈ 28,000 ఒకేసారి రాదు. వారానికి 2,000 చొప్పున, పెట్రోల్కి 4 వారాలు 4 రెళ్ళు 8,000, బ్యాలెన్స్ 20,000 మనకి నెలాఖరికి వస్తుంది. అంటే నెలాఖరికి కాదు, ఇది జూన్ అయితే జూలైలోని 1 నుంచి లేదా 3 ఈ మూడు రోజుల్లో మనకి యాడ్ అవుతుంది అన్నమాట. అది కూడా ఏ అకౌంట్కి మన అకౌంట్ ఏం అవసరం లేదు, మన ర్యాపిడో వాలెట్కే డైరెక్ట్గా యాడ్ అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు మనకి శాలరీ ఏ విధంగా కౌంట్ వేస్తారు అంటే, ఫర్ సపోజ్ 1st ఆఫ్ ది జూన్ నుంచి 30 జూన్ వరకు మనం ర్యాపిడోలో మొత్తం 15,000 సంపాదించామనుకోండి, బ్యాలెన్స్ 5,000 వేస్తాడు. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాడు అనమాట. అంటే మనకు వచ్చిన ఇన్కమ్ తీసిగా బ్యాలెన్స్ ఎంత ఉందో అంత అమౌంట్ మనకి వేస్తారు. ఒకవేళ మనం నెల మొత్తం కలిపి 20,000 వచ్చిందంటే మనకి మంత్ శాలరీ ఇవ్వడం, అందుకంటే మనం సంపాదించిందే మనీ. అయితే ఈ శాలరీ మనకు ఆ డే కౌంట్ అవ్వడానికి మనం చేయాల్సిన 3 కండిషన్స్. ఒకటి, డేలో 25 రైడ్స్ కంప్లీట్ చేయాలి. సెకండ్ ఏమో వచ్చి డ్రాప్ 75 km కంప్లీట్ అవ్వాలి. 3, 8 అవర్స్ లాగిన్ ఉండాలి. 4వ కండిషన్ కూడా ఉంది, అదేంటంటే 12 to 4 మధ్యలో ఖచ్చితంగా 8 రైడ్లు అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఆ డే కింద మనకి ప్రెజెంట్ కింద కన్సిడర్ చేస్తాడు. లేదంటే ఆ రోజు మనం ఏం చేసామో అది మాత్రమే మనకు వస్తుంది, మనకి పెట్రోల్ డబ్బులు రావు. పెట్రోల్ డబ్బులు కొన్నిసార్లు మనకి మైలేజ్ బండి ఎక్కువ ఉంటే కనుక మనకి పెట్రోల్ డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది. మనకి మైలేజ్ లేదంటే మనకి మిగలదు. సో దీని గురించి అయితే ఇదే అప్డేట్ అన్నమాట. మనకి మనం ఆచి తూచి అడిగేళ్ళినట్టుగా మన 25 రైడ్లు ఇష్టాసారం కొట్టుకుంటే చూసుకొని కొట్టగలిగితే మనకి శాలరీ వస్తుంది, మనకి ఇన్కమ్ కనిపిస్తుంది. సో ఇదైతే ఫుల్ డీటెయిల్ అయితే ఇదే అనమాట. ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మనకి 2,000 రూపాయలు అకౌంట్ వాలెట్కి అయితే యాడ్ చేస్తారు. బట్ అది ఏ రోజు అనేది ఐడియా లేదు. నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళు మండే టు సండే కౌంట్ చేస్తున్నారు నా అంచనా. అంటే నేను బోనస్ మన దాంట్లో వీక్లీ బోనసెస్ గట్రా ఉంటాయి కదా, ఇన్సెంటివ్స్, అందులో చేస్తే మనకి వీక్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారంటే, ఫర్ సపోజ్ 16 మండే పడ్డది, 22 సండే పడ్డది, ఈ వీక్ ఎలా కన్సిడర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఆ లెక్కను చూసుకుంటే కనుక మనకి మండే మనకి పెట్రోల్ అమౌంట్ క్రెడిట్ అవ్వాలి. మరి దాని గురించి అయితే ఇక క్లారిటీ అయితే లేదు. బట్ శాలరీ మాత్రం ఖచ్చితంగా మనకి వాలెట్కే యాడ్ అవుతుందని నేను ఆఫీస్లో అయితే కనుక్కొని మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదే కంప్లీట్ రివ్యూ. కొందరు 28,000 ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటారు. బట్ అలా కాదు, మనం చేసిన దాన్ని బట్టి నెల మొత్తం కలిపి 10,000 సంపాదించుకుంటే వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి కనుక బ్యాలెన్స్ 10,000 మన అకౌంట్కి చేరుతుంది. లేదంటే ఆ డే క్యాన్సిల్ చేయడు, మనకి శాలరీ తగ్గుద్ది. అండ్ ఇందులో 30 రోజులు కొన్ని పనిచేయాల్సిన అవసరం లేదు. మనకి 26 days వారంకి ఒక సెలవు తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్టెన్షన్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు, ఆ రోజు శాలరీ కట్ అవుతుంది మనకి, అంతే. సో ఇదైతే ర్యాపిడో గురించి ఫుల్ ర్యాపిడోలో జాబ్ చేసుకోనుకుంటే ఫుల్ రివ్యూ అయితే ఇదే. సో ఈ వీడియోతో ఇలాగ ఎండ్ అవుతూ నెక్స్ట్ వీడియోకి మనం